కాన్ఫరెన్స్ చేశారు. 12 ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే మాట చెప్పారు. నేను అవి చేశాను, ఇవి చేశాను. మరి నేరం ఎవరి మీద మోపుతున్నారు? మీ అవమానకరమైన ఓటర్కి కారణం ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తున్నారా? మళ్ళీ అదే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ప్రజలు మీకు ఏ రకంగా తీర్పు ఇచ్చారు ఏంటని దాన్ని విశ్లేషించుకొని, అంటే ఇప్పటికైనా ఇన్నాళ్ళు అబద్ధాలని ఆలంబనంగా చేసుకుని పరిపాలన సాగించారు. ప్రజలు మీ అబద్ధాలని నమ్మలేదు కాబట్టి మీకు గుణపాఠం నేర్పారు. ఇప్పటికి మీరు తెలుసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తానంటే ప్రజలు దాన్ని స్వాగతించారు. మీరు విశ్వసనీయత కోల్పోయిన ఒక నాయకుడిగా మీరు ప్రజల ముందు నిలుస్తున్నారు. ఇవాళ మళ్ళీ మీరు అదే 5 సంవత్సరాల పాలనే నెమరు వేసుకుంటా దాన్నే చెప్పుకుంటా ఉంటే 5 సంవత్సరాల పాలన దరిద్రంగా ఉందనే కదా మీకు దరిద్రమైన మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆత్మ విమర్శ చేసుకోలేకపోతున్నారు? విమర్శ చేసుకునే ధైర్యం మీకు లేదా? మీ మనస్తత్వం దాన్ని అంగీకరించట్లేదా? ఇది ఒకటైతే, రెండోది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనస్తత్వానికి ప్రజల్లోకి మళ్ళీ రాగలుగుతున్నారంటే దానికి కారణాలు ఏంటంటే, పార్టీ ఇంతటి ఓటమి తర్వాత పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరు జారిపోతున్నారు. ముఖ్యంగా బలహీన వర్గానికి సంబంధించిన ఎంపీలందరూ ఒక్కొక్కరు రాజీనామాలు చేస్తున్నారు. చూస్తుంటే నాయకులు జిల్లాల్లో స్థాయిలో కార్పొరేటర్లు వాళ్ళందరూ జారిపోతున్నారు. సో కార్యకర్తలను కాపాడుకోవాలా, నాయకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రజల్లో ఉండాలి. లేదంటే కనీసం అందుకని ఆయన 2 రకాల ఎన్నుకున్నారు. ఒక 2 ప్రాంగ్ స్ట్రాటజీ ఎన్నుకున్నారు. ఒకటి, ప్రజల్లో నేను ఉంటున్నానని చెప్పి వాళ్ళలో విశ్వాసం కల్పించడం. 2, తొందరలోనే మళ్ళీ సైమల్టేనియస్ పోల్స్ వస్తాయి. 27లో వచ్చేస్తే మనం వెంటనే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని నమ్మబలుగుతున్నారు. మీ పార్టీ నాయకులే నమ్మడం లేదు. పార్టీ మీరు ఎంత చెప్పినా, ఎంత గోల పెట్టుకున్నా కూడా పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం. రెండో ప్రయత్నం ఏంటంటే, ఈ అవినీతి, ఇన్నాళ్ళు జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంది. అది మద్యం విషయంలో కానివ్వండి, ఇసుక విషయంలో కానివ్వండి, ఇతర విషయాల్లో కానీ, ఏ విషయం జలజీవన్ విషయంలో కానివ్వండి, దారి మళ్లింపు విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రధానంగా పౌర విషయంలో ఇవాళ ఏకంగా అమెరికా లాంటి దేశమే తప్పుపట్టే. కాబట్టి మీరు ఏదో ఒకటి మాట్లాడి ప్రజల దృష్టిని దాని నుంచి మరల్చాలా. ఇది చర్చనీయాంశం అయిపోయింది. ప్రజాధనాన్ని ఇంత విచ్చలవిడిగా ఈ రకంగా దోచుకున్నారా అని ప్రజలు తెలియకముందే అటువంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మదనపల్ల ఫైల్స్ కానీ ఇటువంటి విషయాలు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం ప్రజల్లోకి వెళ్ళినట్టు బుకాయిస్తూ మాట్లాడటం. బుకాయిస్తున్నాడంటే ఓహో దీంట్లో ఏదైనా వాస్తవం ఉందేమో అని ప్రజలు నమ్ముతారేమో అనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మా మంత్రి శాఖకు సంబంధించి నేను చెప్తా ఉన్నా, మీరు చెప్పిన పదే చెప్తున్న 17 మెడికల్ కళాశాలల ఎలా పరిస్థితి ఏముంది? మీరు చేసింది ఇప్పటిదాకా 16% పనులు మాత్రమే చేసి నేను నిర్మించాను అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు 0 వేకెన్సీ పాలసీ 52,000 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నారు. లేదు, మీరు